ఈ 5 స్త్రీలు కూడా మోషే దగ్గరికి వెళ్ళి మౌనంగా నుంచున్నారండి. మౌనంగా నుంచోలా, నోరిప్పి మాట్లాడుతున్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదో, అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యం చెప్తుంది. మందిరానికి వచ్చి నేను మౌనంగా ఉంటే ఆయన దేవుడు కదా, ఆయన తెలుసుకుంటాడులే అనుకుంటే నీ మూర్ఖత్వం, నీ పిచ్చి ప్రమాది. నీ సమస్య ఏంటో నువ్వు చెప్పాలి కదా, నువ్వు చేసిన తప్పేంటో చెప్పాలి కదా, నీకున్నటువంటి పరిస్థితులు అంటే ఆయనకి చెప్పాలి కదా. ఆదాము పండు తిన్నాడని ఆయనకి తెలీదా? మరి ఎందుకు అడిగాడు దేవుడు? అసలు వాళ్ళ రిప్లై ఎలా ఉంటుందో, వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందో, ఒప్పుకుంటాడేమో విడిచిపెడదామని. ఇప్పుడు కయ్యను హేబెల్ని చంపేశాడని దేవుడికి తెలీదా? మరి దేవుడు వచ్చి కయ్యను ఎందుకు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడని? పిచ్చా కాదు. అసలు సమాధానం అట్టు, అయ్యా చంపేశానయ్యా అని ఒప్పుకుంటాడేమో, క్షమిద్దామని. ఒప్పుకోలేదుగా. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకనే మన స్వరం మౌనంగా ఉంటే కుదరదు. ఒకవేళ ఇంతవరకు దేవుని మందిరానికి వెళ్తూ కూడా నువ్వు సమాధానం పొందుకోలేవు అంటే